టు శ్వేత న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం. పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విపాది స్పష్టం. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక సమ్మె. రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపణలు. కరీంనగర్ ఇండియన్ వాయుసేనలో రిక్రూట్మెంట్ సదస్సు. యువతకు అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషం. ఉమ్మడి రాష్ట్రాల వింగ్ కమాండర్ యూసుఫ్ అలీ. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు విభిన్న రంగాల్లో శిక్షణ ఇప్పించి వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. పాఠశాల విద్యాశాఖ, పారమిత విద్యా సంస్థల ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన టెడ్ ఎట్ ట్యాక్స్ ఆకట్టుకుంది. జెడ్పీహెచ్ఓ చెల్పూరు నుంచి 10వ తరగతి చదువుతున్న కె గణేష్, టీజీఎంఎస్ రుక్మాపూర్ నుండి 9వ తరగతి చదువుతున్న ఎండి అర్బా సిద్దికా, టీజీఎంఎస్ ఎలగందల్ నుంచి 10వ తరగతి చదువుతున్నటువంటి కె సహస్ర, టీజీఎంఎస్ పోచంపల్లి నుంచి 10వ తరగతి చదువుతున్న కె సంజనారెడ్డి తమ యొక్క టెట్ ట్యాక్స్ తోటి అందరినీ ఆకట్టుకున్నారు. పారమిత విద్యా సంస్థల్లోని 9వ తరగతి చదువుతున్న జి అన్విత, ఎన్ జైత్రిక, ఏ శ్రీవిద్య, పి శృతి మైత్రేయ, ఎం వర్ష, 10వ తరగతి చదువుతున్న పి సమీక్షలు ఆసక్తికరమైన అంశాలతో మాట్లాడుతూ సభికులందరినీ ఆలోచింపచేశారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేల సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రభుత్వ విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని తీర్చిదిద్దడం చాలా జిల్లా యంత్రాంగం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. రానున్న రోజుల్లోని ఈ కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తామని తెలిపారు. పారమిత విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఈ ప్రసాదరావు మాట్లాడుతూ పారమిత టేడ్ క్లబ్ నుండి ఇప్పటి వరకు 100కు పైగా విద్యార్థులు మాట్లాడి ప్రపంచ దేశాలలో ఒక అత్యుత్తమమైనటువంటి టేడ్ క్లబ్ గా నిలిచిందని అన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు సేవ చేయడానికి అవకాశం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా విద్యాధికారి మొండయ్య, కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఎంఈఓలు ఏనుగు ప్రభాకర్ రావు, ఆనందం, కృష్ణ, గోపాల్ పాల్గొన్నారు. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలోని శ్రీ కావేరీ కాటన్ ఇండస్ట్రీస్ సిసిఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలోని పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడటంతో స్థానికంగా సీసీఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం ఉంటుందన్నారు. రైతులు పండించినటువంటి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసేటువంటి క్రమంలో సీసీఐ ద్వారా కొనుగోలును ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. క్వింటాల్కు 8,110 రూపాయలతోని కొనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతుల పక్షాన ఇక్కడ మిల్ సెంటర్ దగ్గర మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఇతర అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులందరి సమక్షంలో కూడా రైతుల సమక్షంలో ఈనాటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో నల్లరేగడి భూములు ఎక్కువగా ఉన్నట్టు ప్రాంతం కాబట్టి అనాది నుంచి కూడా ఈ ప్రాంతంలో మిర్చి, తదుపరి పత్తి పంటను వేసుకుని వ్యవసాయం చేసుకునేటువంటి రైతులకు అండగా నిలబడేటువంటి కార్యక్రమం చేసిన సందర్భంలో మన సీసీఐ సెంటర్ ఈ ప్రాంతంలో స్ట్రేబుల్ ఎక్కువ వచ్చేటువంటి సందర్భంలో వరంగల్కు సెంటర్ ఉన్నటువంటి దాన్ని ఈసారి సంగారెడ్డికి అటాచ్ చేయడం వల్ల రైతుల పక్షాన ఒక ఆందోళన వచ్చి మా దగ్గర నల్లరేగడి భూముల్లో పండించేటువంటి ఈ పత్తి పంటకు స్ట్రేబుల్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ సంగారెడ్డికి అటాచ్ చేయడం అంటూ జరిగి అదేవిధంగా కొనుగోలు చేస్తుంటే మా క్వింటాల్కు 80 రూపాయల నుంచి 100 రూపాయలు నష్టపోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ ఉన్నటువంటి సెంటర్ ధర వేరు, మా సెంటర్ ధర వేరని చెప్పి మా దృష్టికి తీసుకొని రాగానే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ అంశాన్ని తీసుకొని పోయిన సందర్భంలో సీసీఐకి సంబంధించిన అధికారుల సమావేశం, రాష్ట్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులతో సమావేశం అయినప్పుడు యథావిధిగా ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఈ వరంగల్ ప్రాంతంలో గతంలో ఏ విధంగా అయితే ఉన్నటువంటి పరిస్థితిని యథావిధిగా కొనసాగించాలి. దాదాపు 5.5 lakh క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సీసీఐ ద్వారా
ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి. సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి స్లాట్ బుక్ చేసేయండి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్, CCI, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ కూనారం గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులతో అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని 51 మంది కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలాగే అప్పుడు ముఖ్యమంత్రి కాసు ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకుని వడ్లను అమ్మిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను అమ్మి ట్రాక్ షీట్లు పొంది రైతులు ఇండ్లలోనే ఉండవచ్చునని, రైస్ మిల్లులకు తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమకు రైతులు నేరుగా సంప్రదించాలని కోరారు. గతం 4 సార్లు ఎట్లయితే నడిచిందో ఈసారి కూడా ఎక్కడ గింజ కటింగ్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. కానీ దయచేసి మీరు ఒకటి ఏంటంటే ఎట్లా విధానం ఉన్నాడు ఆయన చెప్పింది కదా తీస్తాను, అట్లా కాదు. మేము దేనికోసం పడతామో మాకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ సారాయి కూడా తెలుసు, మా వేదిక మీద తిప్పని తెలుసు, మా మండల పార్టీ ఫ్రెండ్ తెలుసు. ఇలా రైస్ మిల్ల పేరు మీద ఖర్చు పెట్టి ఇవాళ మన పేరు తడిసినా తీసుకొచ్చి నేనేమంటున్నానంటే మ్యాచర్ వచ్చే విధంగా మీరు మంచి ఆరబోసుకొని 17 మ్యాచ్లు వచ్చినాక మీరు జోకితే బాగుంటుంది. వాళ్ళకు కూడా వాళ్ళు కుప్ప ఇది నెట్టేసుకున్నాక కూడా వాళ్ళకి పూట కూడా వడ్డు నల్లబడకుంటుంటాయి, వడ్డు ముక్కబడకుంటుంటాయి. కాబట్టి దీన్ని అందరం కూడా మరి పాటించాలి రైతులని చెప్తూ సన్నవడ్ల బోనస్ కూడా ఏసంగి వస్తుంది, ఇప్పుడు వానకాలం వస్తాయి. వాడు కూడా వీళ్ళు కూడా ప్రచారం చేస్తారు. సన్నవడ్ల బోనస్లు ఎట్లా వస్తాయి. కాకపోతే ఏంటంటే పేరుసారి ఏసంగినప్పుడు నాకు కొంత అంటే ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకనంటే నాకు మనం రైతుగా నాకు తెలిసిన వాటి మనందరం కూడా చిన్నపిల్లలప్పటి నుంచి 50 క్వింటలు వడ్లు పట్టిస్తే 50 కిలో బియ్యం కూడా అంత పరమవుతుంది. జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్ర గ్రంథాలయం లయన్స్ క్లబ్ కరీంనగర్ ఆధ్వర్యంలోని డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజయం సాధించినటువంటి విద్యార్థులకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్తు మల్లేష్ మాట్లాడుతూ ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు విద్యార్థుల్లోని జాతీయ ఐక్యత, సామాజిక అవగాహన, దేశభక్తి భావాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యువతలో సృజనాత్మకతను ప్రోత్సహించే లయన్స్ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ అవతరించిన సందర్భంగా కరీంనగర్లోని స్థానిక భగత్ నగర్ చౌరస్తాలోని వివేకానంద విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులు, క్రికెట్ అభిమానులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నవీ ముంబైకి వేదికగా దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి ఫైనల్లో విజయం సాధించిందన్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికా ముందు 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రొడ్యూస్ టీంను 246 పరుగులకు ఆల్అౌట్ చేసిందన్నారు. దీంతో మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారి ట్రోఫీని ముద్దాడిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. To congratulate our Indian women cricket team for winning the World Cup trophy after 40 years. By this match we can also came to know about that not only men but also women can achieve more things in their life. So for this we can also know that women can go beyond the limits. From this we can see that players of our women cricket team had faced many challenges, problems and difficulties in their match, but they have come beyond all the challenges and faced every problem and also won our World Cup trophy. By this also we can say that
for every encouragement and for every champion who will get success in their life, they should be encouraged from their childhood and from their schooling age. For this, I would like to tell for all schools and management of the schools that they should encourage all children and give equal opportunity so that they can be champions in their history and they can be the part of history. Indian cricket players win after 40 years. We are so inspired after seeing this match because when the Indian flag is rising high in the sky, every players are celebrating and they're very excited. ఈ రోజు ఒక ఆడపిల్లల అందరికీ చాలా స్ఫూర్తి కలిగిన రోజు అయింది. ఎందుకంటే మన భారతదేశ మహిళలు క్రికెట్ రంగంలో వరల్డ్ కప్ పొందారు. ఈ క్షణం మన భారతదేశ మహిళలందరూ యువతులందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఈ క్షణం అందరికీ చాలా స్ఫూర్తిని కల్పిస్తుంది, గౌరవాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే మేము అందరం మహిళలకి ఏది సాధ్యం కాదు అని చాలా అన్నారు. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి అందరికీ తెలిసిపోతుంది మహిళలకి ఏదైనా సాధ్యమే. వివేకానంద విద్యానికేతన్ సంస్థ నుంచి వరల్డ్ కప్ పొందినందుకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు ఫీజు బకాయిల కారణంగా బంద్ చేయడం విద్యార్థుల భవిష్యత్తును సవాలుగా మార్చిందని ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం స్థానిక తెలంగాణ చౌక్లో ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండించారు. విద్యార్థులకు న్యాయం చేయాలి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తరగతుల్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. పాఠాలు చెప్పాల్సినటువంటి ప్రొఫెసర్లు ఇంటి వద్ద ఉన్నారు. కళాశాలలో విద్యార్థులు కలకలాడే కళాశాలలు ఇలా తాళాలు వేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం మూలంగా కళాశాలలు బంద్ చేస్తా ఉన్న ప్రభుత్వం మొద్దునిధలో ఉండి ఇలా ఫీజు బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల చదువులతో జీవితాలతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ జీతాలతో చెలవాటమాడుతూ ఉంది. తాము అధికారంలోకి వస్తే ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. దసరా దీపావళికి 1200 కోట్లు అన్నారు. నెలకు 500 కోట్లు విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను విస్మరించి హామీలను మొత్తం మోసం చేస్తూ విద్యార్థుల చదువులతో ప్రభుత్వం చెలవాటమాడుతూ ఉంది. ఇలా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొస్తే నేడు రేవంత్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని మూసివేసే విధంగా ఇలా కుట్రలు చేస్తూ అందాల పోటీలను నిధులిస్తూ మంత్రులు హెలికాప్టర్లను నిధులిస్తూ ఇలా చదువుకోవాల్సిన విద్యార్థులు పేద విద్యార్థులు ఇవ్వాల్సిన బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థులు చెలవాటమాడుతూ ఉన్నాడు. ప్రభుత్వం వెంటనే కళాశాల యాజమాన్యాలు చర్చించి ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా ఇవ్వాలి. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 2-3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ముట్టడిస్తేందుకు ఏఐఎస్ఎఫ్ వెనుకాడబోయే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు. కరీంనగర్లో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని ఉరితాళ్లతో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ నాయకుడు మారుతి మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలు ఫీజు బకాయిల కారణంగా బంద్ చేయడం విద్యార్థుల భవిష్యత్తును సవాలుగా మార్చిందన్నారు. విద్యార్థులు పెడదారిన పోయే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యారంగానికి ₹1 కూడా కేటాయించకుండా ఇప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 7,213 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా ఇవాళ పేద విద్యార్థులు చదువుకు దూరం చేస్తూ ఉన్నది. ఒక పక్క యజమాన్యాలు మేము కాలే నడుపులను చేతులు ఎత్తేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తున్నామని చెప్పేసి పకడ్బందీ పలుకుతుంది తప్ప యజమానులతో చర్చలు జరిపి తక్షణమే రియంబర్స్మెంట్ విడుదల చేసి విద్యార్థుల చదువుకు పూనుకుపోవడం ఇవాళ విద్యార్థులు యజమాన్యాలు విద్యార్థుల మధ్యలో ఇవాళ విద్యార్థులు చదువు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇంటికాడ ఉండి వాళ్ళు తప్పుడు పద్ధతులు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్
రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా యజమాన్యాలతో తక్షణమే చర్చలు జరిపి యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించి విద్యార్థుల చదువుకి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రజాభవన్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ చౌక్లో ఉరితాలతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ అండ్ పీజీ కళాశాలల నిరవధిక సమ్మె చేపట్టామన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వలన కళాశాలను నిర్వహించలేని స్థితిలో ఫీజు బకాయిలు చెల్లించేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ అండ్ పీజీ కళాశాలల నిరవధిక సమ్మె చేస్తామని తెలంగాణ ప్రైవేట్ అండ్ డిగ్రీ పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. తాము చేసే ఈ ఉద్యమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ మరియు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలను నిరవధికంగా బంద్ చేయడానికి నిర్ణయించినాము. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం గత 4 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయకపోవడమే దీనికి కారణం. మేము ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ మాకు 3 సార్లు డిప్యూటీ సీఎం గారు, తర్వాత ఇతర మంత్రులు, ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అసెంబ్లీలోనే మాకు ఫీజు రియంబర్స్మెంట్ నెల కొంత డబ్బులు రిలీజ్ చేస్తామని చెప్పి కూడా మాకు విడుదల చేయని కారణంగా ఈరోజు కళాశాలల మేనేజ్మెంట్లు, తర్వాత మా ద్వారా అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంది, బిల్డింగ్ రెంట్లు కట్టలేని పరిస్థితి ఉంది. విద్యార్థులకు, పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పేసి అనిపిస్తున్నది. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేయక కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా అన్ని కాలేజీల వాళ్ళందరం కూడా ఈనాడు రోడ్లపైనకి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు ఫీ రియంబర్స్మెంట్ విడుదల చేస్తే విద్యార్థులకు కూడా ఓ చదువు అనేది కొనసాగుతుంది, వాళ్ళ చదువు కూడా అర్ధాంతరంగా ఆగిపోయేటువంటి వ్యవస్థ ఉన్నది. అంటే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వము మా కళాశాలల పట్ల ఖచ్చితంగా వాళ్ళు స్పందించి రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో దశల వారీగా తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉధృతంగా కొనసాగిందో ఆ విధంగా రాబోయే రోజులలో కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్ కేంద్రంగా తీసుకొని విద్యార్థులు కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అందరం కూడా అక్కడ ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఈసపడక ముందుకే మీరు తొందరగా స్పందించి మా యొక్క మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యలన్నీ సాల్వ్ చేయాలని కోరుతా ఉన్నాం. కరీంనగర్లో ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ప్రత్యేక సదస్సును ఏర్పాటు చేశారు. భారతీయ వాయుసేనలో యువతకు అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషమని ఉమ్మడి రాష్ట్రాల వింగ్ కమాండర్ యూసుఫ్ అలీ కరీంనగర్లోని జరిగినటువంటి సదస్సులో పాల్గొన్నారు. కరీంనగర్ నుండి రానున్న రోజుల్లో ఈ ప్రాంత యువత చేరే అవకాశాలు బాగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత, మహిళా యువత పలువురు పాల్గొన్నారు. 10th క్లాస్ నుంచి మొదలు పెడితే మీకు గ్రాడ్యుయేషన్ వరకు ఇంజనీరింగ్లో కూడా ఎంట్రీస్ ఉంటాయి. సో సౌత్లో ఏంది అని అంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం కంపేర్ టు తమిళనాడు, ఆంధ్ర. దీంతో పోల్చుకుంటే మన దగ్గర అవేర్నెస్ చాలా తక్కువనే కాకుండా పేరెంట్స్ యొక్క మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే 10th అయిపోయిందా, ఇంటర్ అయిపోయిందా, ఇంజనీరింగ్ అయిపోయిందా, దాని తర్వాత తెలియదు. స్టూడెంట్స్ కూడా ఎట్లుంటారు అని అంటే కెరియర్ గైడెన్స్ లేకుండా, అంటే ప్రాపర్ మా చిన్నతనంలో మా సార్ చెప్పేటోడు తెలుగు సార్, ఆశయ శుద్ధి లేని చదువు చుక్కాని లేని నావ వంటిది. ఒక గోల్ పెట్టుకొని చదవాలి. అసలు ఎందుకు చదువుతున్నావో తెలియదు, తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారో తెలియదు, ఏం కావాలో తెలియదు, ఏడికి పోవాలో తెలియదు. దీని తర్వాత మీ అమూల్యమైన సమయాన్ని, మీ వయస్సును వృధా చేసుకున్న తర్వాత 25 సంవత్సరాలకు మీరు జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేస్తారు. అదే 25 సంవత్సరాలకు మేము రిటైర్డ్ అయిపోతాం. యాజ్ ఏ డిఫెన్స్ పర్సనాలిటీస్ రిటైర్డ్ అయిపోతాం. 25-30 సంవత్సరాలకు రిటైర్డ్ అయిపోతాం.
నేను చెప్పేది ఏంటంటే చదువు ఆపాల్సిన అవసరం లేదు. మా దాంట్లో ఎంతో మంది సోల్జర్గా జాయిన్ అయ్యి ఆఫీసర్స్కి ఎగ్జామ్ ఎంట్రన్స్ ఉంటుంది. భారతీయ వాయుసేనలో ప్రవేశాల కోసం అవగాహన సదస్సు నిర్వహించడం చాలా యువతకు స్ఫూర్తిదాయకం. ఇది వాళ్ళ భారతీయ సైన్యం అంతర్జాతీయ స్థాయిలో 4వ స్థానం నుంచి 3వ స్థానానికి మరి ముందుకు పోతోంది. భారతీయ వాయుసేనలో చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దానికి సరైనటువంటి శిక్షణ, అవగాహన, మరి ఎట్లాంటి సదుపాయాలు ఉన్నాయి, అర్హతలు ఏంటి, ఈ అన్ని అంశాల మీద మరి 2 రాష్ట్రాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నతాధికారి వింగ్ కమాండర్ యూసుఫ్ అలీ గారు హైదరాబాద్ నుంచి కరీంనగర్ విద్యార్థుల కోసం ఈ ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 800 మంది విద్యార్థులు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, వివిధ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇవాళ యువత మరి వేరే వైపు వెళ్లకుండా మిలిటరీలో కానీ, ఆర్మీలో కానీ, ఈ వాయుసేనలో కానీ పాల్గొనడం అనేది చాలా గర్వకారణం. కరీంనగర్ నుంచి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఎయిర్ ఫోర్స్లో చేరడానికి ఒక మంచి స్ఫూర్తిదాయకంగా శ్రీకారం చుట్టిన కార్యక్రమంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరి ఇందులో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా అభినందనలు. ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మేము ఒక ఎయిర్ ఫోర్స్ ఎలా జాయిన్ అవ్వాలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. ఈ అవగాహన సదస్సుకి జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ అండ్ వాళ్ళ టీము చాలా కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడ 500 పైగా విద్యార్థులు రావడం జరిగింది. అండ్ మేము వాళ్ళకి తెలియజేస్తాం ఎయిర్ ఫోర్స్లో మెయిన్లీ అగ్నివీర్ వాయుగా ఎలాగ జాయిన్ అవ్వాలా, ఎలాగ అప్లై చేసుకోవాలా, ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా, నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, తర్వాత ఎలాగ అపేర్ అవ్వాలా, అన్ని వాట్ ఆర్ ద బెనిఫిట్స్, అందులో ఏం అవకాశాలు, ఫర్దర్ అవకాశాలు ఉన్నాయి, ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మన కరీంనగర్ జిల్లా యువత బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఇన్స్పైర్ అయ్యి ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి చదువుకు తగ్గ బిజినెస్ చేద్దామంటే కావలసినంత పెట్టుబడి లేదు. పోనీ అందుకు తగ్గ ఉద్యోగం చేద్దామంటే అందులో సంతృప్తి లేదు. స్వయంగా తన కాళ్ళపై నిలబడాలన్నది ఆమె తపన. ఆ తపనలో నుండి ఆవిర్భవించిందే పానీపూరి బిజినెస్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఫుడ్ బిజినెస్కు శ్రీకారం చుట్టింది ఆ అమ్మాయి. తాను చదువుకున్న డిగ్రీ ఫార్మసీ పేరుతోనే ఫార్మసీ పానీపూరి వాలీ పేరుతో చాట్ బండర్ ఏర్పాటు చేసి అనుకున్న కోరికను నెరవేర్చుకుంది. తోటి గ్రాడ్యుయేట్లకు ఆదర్శంగా నిలుస్తుంది. సంకల్పం ఉండాలనే కానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న కరీంనగర్కు చెందిన యువతిపై స్పెషల్ రిపోర్ట్. ప్రసన్న వదనం, పౌర్ణమి నాటి చంద్రబింబం లాంటి ముఖ వర్చస్సుతో కనిపిస్తున్న ఈ యువతి పేరు పూర్ణిమ. ఈమె పుట్టింది, పెరిగింది కరీంనగర్లోని. ఫార్మసీ వరకు చదువుకుంది. చదువుకు తగ్గట్టు సంపాదన ఉండాలన్నది ఈ యువతి ధ్యేయం. కానీ కావలసినంత పెట్టుబడి లేకపోవడంతో చదువుకు తగ్గ వ్యాపారాన్ని చేయలేకపోయింది. కోరికలైతే ఉన్నాయి, కానీ కోరికలతో కడుపు నిండదు కదా. అందుకే బతుకు తెరువు కోసం ప్రైవేట్ విద్యా సంస్థల్లో కొన్ని రోజుల పాటు పనిచేసింది. కానీ అందులో సంతృప్తిని పొందలేకపోయింది. సొంతంగా వ్యాపారం పెట్టుకొని సంపాదించుకోవాలనే ఆలోచనతో ఆ ఉద్యోగాలను వదిలేసింది. భారీగా పెట్టుబడి లేని వ్యాపారం చేయాలని, ఏ వ్యాపారమైతే బాగుంటుందని స్టడీ చేసింది. ఆ ఆలోచనల నుంచే ఉద్భవించింది చాట్ భండారు. తనకు తెలిసిన వంటకాలతో సిద్ధమై చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్లు సైతం ఇష్టపడే చాట్ భండార్ వ్యాపారం పెట్టాలని నిర్ణయించుకుంది. అనుకున్నది కానీ అసలు వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలాంటి టేస్ట్ ఉంటే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారన్నది అర్థం కాలేదు. ఇందుకోసం కొద్ది రోజుల పాటు పానీపూరి వ్యాపారం స్టడీ మొదలుపెట్టింది. చివరకు ఆ వ్యాపారంపై పట్టును సాధించి సంవత్సరం క్రితం కరీంనగర్ శివార్లోనే రేకుర్తి వద్ద ఫార్మసీ పానీపూరి వాలీ సెంటర్ను ఏర్పాటు చేసింది.
ఎం ఫార్మసీ లాంటి ఉన్నత చదువు చదివి పూర్ణిమ ఏర్పాటు చేసిన పానీపూరి వ్యాపారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందనే వస్తుంది. పానీపూరి సెంటర్లో పూర్ణిమ హైజీనిక్ పద్ధతిలో తయారు చేసే వివిధ రకాల వెరైటీ చాట్ ఐటమ్స్ కు మంచి క్రేజ్ ఉంటుంది. సాయంత్రం అయిందంటే చాలు పూర్ణిమ పరిచయం చేసిన 6 రకాల వెరైటీ పానీపూరిలతో పాటు ఇక్కడ లభించే ఇతర ఐటమ్స్ కోసం వచ్చే ఫుడీస్ తో ఎం ఫార్మసీ పానీపూరి సెంటర్ కిటకిటలాడుతుంది. ఇక్కడ లభించే వివిధ రకాల చాట్ ఐటమ్స్ చిన్న పిల్లలు మహిళల నుంచి పెద్దలు ఇష్టపడుతూ ఉంటారు. అయితే తాను చదువుకున్న చదువుకు కావలసినంత పెట్టుబడి లేక ఈ వ్యాపారాన్ని ప్రారంభించానంటుంది పూర్ణిమ. టాలెంట్ ఎవరి సొత్తు కాదని, ప్రతి ఒక్కరిలో అంతర్గత ప్రతిభ దాగి ఉంటుందని, వాటికి పదును పెడితే అద్భుతాలే సృష్టించవచ్చు అంటుంది. చదువుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలని కాకుండా ఇలాంటి వ్యాపారాలు పెడితే మనకు లాభాలు రావడంతో పాటు మరో 10 మందికి ఉపాధిని చూపించవచ్చు అంటుంది. ఏడాది క్రితం ఫుట్పాత్ పై చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభించి ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రేకుర్తి బస్ స్టేషన్ వద్ద మరో సెంటర్ను ఏర్పాటు చేశానని చెప్తుంది. ఏంటంటే యాక్చువల్గా నేను మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా, కాకపోతే దానికి తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ లేదన్నట్టు. అప్పుడు నేను 1 year బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు. సో ఏంటంటే ఇప్పుడు నేను నా స్టడీకి తగ్గట్టు బిజినెస్ చేద్దామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉండే. సో నేను ఏం ఆలోచించిందంటే మెడికల్ షాప్ పెడదాం అనుకున్నా, కానీ ఇన్వెస్ట్మెంట్ లేక నేను ఆలోచించిన అంటే కొంచెం తక్కువ బడ్జెట్తో ఏ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఆలోచించాను. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే బయట పానీపూరి స్నాక్స్గా అందరు లైక్ చేస్తారు, కానీ అంత హెల్త్కి మంచిది కాదు అంటారు. సో హెల్త్కి అందరికీ బెనిఫిట్ అయ్యేటట్టు హైజీనిక్ వేలో అందిద్దాం అన్నట్టు ఎట్లా నేను డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇంట్లో వేస్తూ ఉంటాను, అదేదో మార్కెట్లో తీసుకెళ్దాం అన్నట్టు ఇప్పుడు పుదీనా, జీరా, లసూన్, హింగ్, కటామిటా, చిల్లీ ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్తో నా స్టాల్లో నేను స్టార్ట్ చేశాను. ప్రజెంట్ అయితే 6 ఫ్లేవర్స్ అన్నీ కూడా హెల్త్కి, డైజెషన్కి, ఇమ్యూనిటీకి చాలా మంచిది. 6 ఫ్లేవర్స్ స్టార్ట్ చేశాను. అవే కాక ఇంకా వెరైటీస్ కూడా ఉంటాయి. దహిపూరి, మసాలా పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, కట్లెట్ ఇవన్నీ వెరైటీస్ అన్నట్టు. అండ్ 1 year నుంచి నేనైతే ఈ స్టాల్ మీదనే రన్ చేస్తున్నాను. ఇక్కడ రోడ్ సైడ్ ఇది అడ్రస్ వచ్చేసి వి పార్క్ లైన్లో ఉంటుంది, బిసైడ్ శివ గ్రానైట్. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఒక 20 days బ్యాక్ నేను షట్టర్లో కూడా స్టార్ట్ చేశాను ఇంకొక సెకండ్ బ్రాంచ్ అని. షట్టర్లో వచ్చేసి ఇప్పుడు రేకుర్తి బస్ స్టాప్ ఉంది కదా, ఎగ్జాక్ట్ రేకుర్తి బస్ స్టాండ్లో సెకండ్ బ్రాంచ్ షట్టర్లో స్టార్ట్ చేశాను. ఎం ఫార్మసీ సెంటర్కి వచ్చిన కస్టమర్లు ఇక్కడి ఐటమ్స్ టేస్ట్కు ఫిదా అవుతున్నారు. పూర్ణిమ మెయింటైన్ చేస్తున్న క్వాలిటీని ప్రశంసిస్తూనే ఆమె కమిట్మెంట్ను అభినందిస్తున్నారు. అయితే నేను ఇక్కడ ఎం ఫార్మసీ పానీపూరి అని ఇక్కడ పెట్టిండ్రు, అది నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొకటి తెలియని ముచ్చట ఏంటంటే కంగన్ వాటర్తో ఇస్తున్నా అని చెప్పిండ్రు. సో ఇక్కడ టేస్ట్ అదంతా చాలా బాగుంది. 6 ఫ్లేవర్స్తో ఇస్తుండ్రు పానీపూరి, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకో విషయం ఏంటంటే నేను ఇది తినడానికి సప్తగిరి కాలనీ నుండి వచ్చిన, ఇది మాత్రం నిజం. ఫార్మసీ చేసింది కదా, ఇట్లా తన కాళ్ళ మీద తను నిలబడి సొంతంగా బిజినెస్ చేసుకుంటుంది, చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎంత వర్క్ అంటే ఇక్కడ వర్క్ ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్వాలిటీ అనేది లేదు. నేను ఎప్పుడు కొంచెం ఫుడ్లో మినిమం క్వాలిటీ చూసుకుంటా, ఇక్కడ మంచి క్వాలిటీతో ఇస్తుండ్రు, మంచిగా ఉంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో అందరూ నాకైతే నచ్చింది, మీకు నచ్చితే ఒకసారి టేస్ట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు అండగా ప్రజాప్రభుత్వం, పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విపాది స్పష్టం. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక సమ్మె. రాష్ట్ర ప్రభుత్వం గత 4 ఏళ్లుగా ఫీజు బకాయిలు చెల్లించడం లేదని ఆరోపణలు. కరీంనగర్ ఇండియన్ వాయుసేనలో రిక్రూట్మెంట్ సదస్సు. యువతకు అవకాశాలు కల్పించడం ఎంతో సంతోషం. ఉమ్మడి రాష్ట్రాల వింగ్ కమాండర్ యూసుఫ్ అలీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.